కల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వేముల రోహిత్ కేసు ముగించడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ కుట్రలో భాగమేనని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రోహిత్ వేముల ఉదంతంలో పోలీసులు నిందితులను కాపాడే విధంగా రిపోర్టులు తయారు చేశారని విమర్శిస్తున్నారు. రోహిత్ వేములను మళ్లీ చంపారంటున్న విద్యార్థులతో మా ప్రతినిధి రానా మరింత సమాచారం అందిస్తారు. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్య కేసుతో ఒక్కసారిగా అట్టడుకున్నటువంటి ఎస్సీ మరొకసారి ఆందోళనకి వేదిక అయింది. రోహిత్ వేములకు సంబంధించినటువంటి కేసును పోలీసులు క్లోజ్ చేశారంటూ కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేవంటూ కూడా క్లోజ్ చేశారంటూ కూడా ఇప్పుడు హెచ్సిఓ గేట్ ముందుకు వచ్చే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు ప్లకార్డులు పట్టుకొని వస్తున్నారు. రోహిత్ వేములకు అప్పుడు జరిగినటువంటి సంఘటనలపైన కూడా వీళ్ళు విద్యార్థి సంఘాలు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కూడా విద్యార్థులందరూ కూడా రోడ్డుపైన బైఠాయించి విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతున్నప్పుడు వారు అన్ని కూడా గతంలో జరిగినటువంటి విషయాలపైన కూడా వారు చర్చించుకుంటున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా రోహిత్ వేముల విషయంలో చాలా అన్యాయం జరిగిందంటూ కూడా వారు వాపోతున్నటువంటి నేపథ్యం. సో మనతో పాటు కొంతమంది హెచ్సికి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఇక్కడే ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. ఏంటి ఎట్లా చూస్తారు ఇస్తున్నారు? దాదాపు 2016 నుంచి సుదీర్ఘంగా కూడా విచారణ జరిగింది. గత ప్రభుత్వంలో విచారణ జరిగింది, ఇప్పుడు క్లోజ్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు ఈ పరిణామాన్ని అంతా? నా పేరు వెంకటాద్రి అండి, నేను డిఎస్యు ప్రెసిడెంట్ని. ఇది నిష్పక్షపాతంగా జరిగిందండి. ఇది కేవలం రోహిత్ వేములను నిందితుడిగా చూపించడానికి, రోహిత్ వేముల కులం ఎస్సీ కాదని నిరూపించడంలో భాగంగా మాత్రమే జరిగింది. రోహిత్ వేముల కులవివక్ష కారణంగా మాత్రమే చనిపోయిందని చూపించడం కాకుండా రోహిత్ వేముల ఎస్సీ కాదు కాబట్టి రోహిత్ వేముల మరణానికి కారణమైన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అది వర్తించదని చెప్పడంలో భాగంగా మాత్రమే ఇది జరిగిందని మేము చూస్తున్నాము. ఇది కేవలము ఈ అప్పారావు, వీసీ అప్పారావు, స్మృతి ఇరానీ, దత్తాత్రేయ లాంటి వాళ్ళని కాపాడడంలో భాగంగా మాత్రమే జరిగిందని మేము చూస్తాము. ఇది ఆర్ఎస్ఎస్ ఏబీపీల కుట్రలో భాగంగా మాత్రమే మేము చూస్తాం. ఒక్క పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా లేకుండా పోయింది మాకు. చివరికి ఏంటంటే ఇంతకాలం తన ఐడెంటిటీ ఒక తన ఫ్యాటల్ యాక్సిడెంట్ ఏదైతే తన దురదృష్టం అని చెప్పుకుంటున్నాడో ఐడెంటిటీని కూడా చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అదే రకంగా ఎవరైతే బీజేపీ గవర్నమెంట్లో ఆ టైంలో దోషులుగా ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లు రావడం, అదేవిధంగా రోహిత్ కేసులో పోరాడుతున్న విద్యార్థులందరి మీద ఇప్పుడు అదే పరంగా కేసులు ఉండడం, ఆ స్టూడెంట్స్ కూడా ఎంత సఫరింగ్ గురయ్యారో అదంతా చూస్తూ ఉంటే 8 ఏళ్ల తర్వాత కూడా ఇంకా న్యాయం మిగలలేదు. రిపోర్ట్ ఫైల్ చేస్తున్నామన్న దగ్గర నుంచి రిపోర్టు మన కంప్లైనెంట్కి పంపించామన్న దాకా పోలీసు వాడిన ప్రతి వర్డ్ అబద్ధమే, పోలీసు వాడిన ప్రతి పదము అబద్ధమే. ఎందుకంటే ఆ రిపోర్టు మీరు చదివినట్టయితే పోలీసులు ఎంత లోకి వెళ్తారో దానివల్ల మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పోలీసులకు ఇచ్చిన పని ఒకటి, కానీ వాళ్ళు చేసింది ఒకటి. ఎందుకంటే రోహిత్ వేముల సూసైడ్కి యూనివర్సిటీ ఎలా కారణమో అని నిరూపించడానికి పోలీసులకి ఇది ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే పోలీసులు అత్యుత్సాహంతో మన నిందితులను కాపాడడానికి స్మృతి ఇరానీ, దత్తాత్రేయ, రామచంద్రరావు, అప్పారావు వీళ్ళందరినీ కాపాడడానికి రోహిత్ యొక్క ఐడెంటిటీనే చంపేశారు సార్. గత 8 సంవత్సరాలుగా ఏ ఒక్క నెల లేదు అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థులు కోర్టు మెట్లు ఎక్కంది. ఇప్పుడు ఈ 8 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం తర్వాత మాకు దక్కింది ఈరోజు రోహిత్ వేములని మళ్ళీ చంపేశారు. చచ్చిపోయిన మనిషిని రోహిత్ వేములని తెలంగాణ పోలీసులు మళ్ళీ ఈరోజు చంపేశారు. ఎంతో ఉధృతమైన కేసు. ఈవెన్ ఒక హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో కాదు, ఇక్కడ నుంచి కూడా దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఇష్యూ అయిన ఒక సంఘటన. దీని గురించి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో, ప్రతి ఒక్క యూనివర్సిటీలోనూ విద్యార్థులు దీనికోసం పోరాడారు. అది జరిగింది. నేను ఎన్ఎస్యుఐ నుంచి మాట్లాడుతున్నాను. ఎన్ఎస్యుఐ అప్పుడు యూనివర్సిటీలో అన్ని సంఘాలు కలిసి రోహిత్ వేముల జస్టిస్ కోసం పోరాడాయి. అది కంటిన్యూ చేసాం. తర్వాత అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ దీనిపైన అప్పుడు ఒక స్టాండ్ తీసుకోకుండా ఏదైతే అప్పుడు బీజేపీ అప్పుడు ఆ కేసు ఉన్నదే స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, ఇక్కడ ఎమ్మెల్సీ ఇంతకుముందు రామచంద్రరావు వీళ్ళపైన ఉండగా వాళ్ళపై నుంచి వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకి అంటకాగుతూ దానిపైన ఎటువంటి
అప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పైన చర్యలు తీసుకోకుండా ఆ రోజు ఒక నెరేటివ్ బిల్డ్ చేసి రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. అదే రిపోర్టు ఈరోజు తెలంగాణ హైకోర్టులో పోలీసులు సబ్మిట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇక్కడ మూవ్మెంట్ జరిగి స్టార్ట్ అయినప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడ 2 సార్లు వచ్చారు. 2 సార్లు వచ్చి దీనిపైన ఆయన దాంట్లో కూర్చోవడం వల్లనే అది చాలా పెద్ద ఇష్యూ అయ్యింది, నేషనల్ ఇష్యూ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని ఆల్ ఓవర్ యూనివర్సిటీస్లో ఏం చేయాలని చెప్పి రోహిత్ వేముల యాక్ట్ అనేది ఒక దాని గురించి యూనివర్సిటీలో మేధావులందరూ కూర్చొని నిర్ణయించడం జరిగింది. దాన్నే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది కూడా. సో పొందుపరిచి ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు రోహిత్ వేముల యాక్ట్ని కూడా చట్టరూపం తీసుకొచ్చి ఏ క్యాంపస్లో కూడా ఎటువంటి డిస్క్రిమినేషన్ జరగకుండా తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఎవరైతే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంకి సపోర్ట్ చేస్తూ ఉన్నారో పోలీస్ అధికారులు, వాళ్ళు ప్రభుత్వానికి తెలియకుండా ఈరోజు వాళ్ళు కోర్టులో అదే రిపోర్ట్ని సబ్మిట్ చేసి ఏదైతే అప్పట్లో బీజేపీ చెప్పిన నెరేటివ్ని అదే మళ్ళీ ఇంకోసారి చూసి కేసుని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. वो प्राइमरी रिस्पॉन्सिबल है मतलब के उसके साथ जो भी ऑर्गेनाइजेशन ABP RSS उसका स्मृति ईरानी सबके साथ ऐसे एक रेसिस्टेंस इस कैंपस में खड़ा हुआ था और 9 महीने के बाद 9 महीने तक अपराव का कैंपस में भी आने के लिए वक्त नहीं था उसको. ऐसे कैंपस है और ये कैंपस से ऐसा ही होगा कि ये जो रिपोर्ट है वो जो दलित आइडेंटिटी को क्वेश्चन करता है वो आइडेंटिटी को क्वेश्चन करता है. वो बोलता है कि रोहित दलित नहीं था, वो इसलिए मारा कि इसको ये बात में डर था कि उसका वो ऐसा एक रिपोर्ट आएगा. ये पूरा झूठ है, ये पूरा बाहर आएगा. और HCU ऐसा ही कैंपस है, इसका ऐसा एक लेगेसी रहा है कि जो भी कास्ट एट्रोसिटीज़ है, जो भी पॉलिसीज है, इसके सामने जो पहले रेसिस्टेंस बिल्ड होता है वो HCU से आता है. और HCU ऐसा ही कैंपस है, ऐसा ही मूवमेंट है. यहाँ के जो स्टूडेंट्स यूनियन है सारे ऑर्गेनाइजेशन एक साथ आया है कि పరిణామాన్ని ఐసోలేటెడ్గా చూడకూడదు. ఇది ఏంటంటే బీజేపీ వాళ్ళ భయం ఏమంటే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం కోల్పోతుందన్న భయంతో ఎట్లాగైతే మన కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడము, హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేయడం, ఇక్కడికి వస్తే రీజనల్ లీడర్స్ని అరెస్ట్ చేసుకుంటూ వాళ్ళ భయాన్ని ఎట్లయితే ప్రకటితం చేస్తూ ఉన్నారో అదేవిధంగా దళితులు వాళ్ళకు ఓట్లు వేయట్లేదు. ఎంతవరకైనా మందకృష్ణ మాదిగ గారిని కానీ వీళ్ళని ఎంత మనకు మేనేజ్ చేసినా కూడా తెలంగాణలో దళితు వాళ్ళకి రావట్లేదని చెప్పి ఒక దృఢమైన విశ్వాసానికి వచ్చేసారు. అయితే దీన్ని ఎలా చిన్న ఆలోచనలోకి వస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద దళిత వ్యతిరేకి అని ఒక ముద్ర వేసేస్తే అవన్నీ బీజేపీ పెద్ద నరేటివ్లో ఉన్న వాళ్ళు ఈరోజు పోలీసులను ప్రేరేపించి వాళ్ళ బీజేపీ నరేటివ్ని హైకోర్టులో ద్వారా దాంతో వీళ్ళకి వచ్చే లాభం ఏంది బీజేపీ వాళ్ళకంటే కాంగ్రెస్ని ఇక్కడ కించపరిచి కాంగ్రెసే దళితుల వ్యతిరేకి అనే ఒక భావన క్రియేట్ చేయడం వల్ల. ఎందుకంటే కాంగ్రెస్ రోహిత్ వేముల యాక్ట్లో రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి 2 సార్లు ధర్నా చేశారు, నిరాదీక్షలో కూర్చున్నారు, ర్యాలీలలో పాల్గొన్నారు. ఇది ఒక పెద్ద దేశవ్యాప్తమైన చర్చ తీసుకురావడానికి కూడా రాహుల్ గాంధీ గారు కారణమయ్యారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో కూడా రోహిత్ వేముల యాక్ట్ ఏదైతే దళితులు, ఆదివాసులు, ఓబీసీల పట్ల ఈ ఎటువంటి విద్యాలయాలలో జరిగేటువంటి అట్రాసిటీస్ వ్యతిరేకంగా రోహిత్ వేముల యాక్ట్ తీసుకొస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి దాన్ని డైల్యూట్ చేయడానికి, ఆ నరేటివ్ని పక్కదారి పట్టేయడానికి బీజేపీ వాళ్ళు ఈరోజు పోలీసుల ద్వారా వాళ్ళ నరేటివ్ని సబ్మిట్ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి చేస్తున్నారు. అయితే మేము NSU తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ చర్యని మేము రోహిత్ వేములకు న్యాయం జరిగేంత వరకు NSU తరఫున ముందుకు తీసుకెళ్తాం. దీన్ని ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తామని మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇదంతా ఖచ్చితంగా రాజకీయ కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలకు వారు పాటుపడుతున్నారు. ఎందుకంటే సుదీర్ఘంగా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి ఆధారం లేవని ఎట్లా సబ్మిట్ చేస్తారంటూ కూడా వారు ఇవాళ ఆందోళనకి దిగినటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆందోళన మేము ఉధృతం చేస్తామని కూడా HCA స్టూడెంట్స్ వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. For more videos like this, subscribe Big TV channel.